ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇతన్ని మీరు హత్య చేసేసారు అనుకోండి, ఈ యుద్ధము ఆగిపోతుంది. సో మీకు ఇరాన్ అనండి, హిజుబుల్లా, హూదీస్, హమాస్, పాలెస్తీనియా, గాజా, సో వీళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్. ఎందుకంటే అసలు సిసలైన నాయకుడు మరణించాడు, ఇక ఎవరు యుద్ధము చేస్తారు? సో ఎవరు యుద్ధం చేయలేరు కదా. అలాగే మీకు వాళ్ళ ప్రధానమంత్రి, డిఫెన్స్ మంత్రి మీకు గ్యాలంట్, అలాగే షెన్ బెట్ అంటారు. అంటే ఇప్పుడు మన భారతదేశంలో చూసారనుకోండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటారు, ఎన్ఐఏ. అంటే ఇదేంటి, డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ వర్గాలు. అదే ఇంటర్నేషనల్ అన్నారు అనుకోండి, మనం రా గురించి మాట్లాడతాం, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అలాగే ఇజ్రాయెల్లో కూడా మోజాద్ అంటే మీకు ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ, మీకు షెన్ బెట్ అంటే మీకు లోకల్గా అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ వర్గానికి చెందినవాడు. సో వీళ్ళ చీఫ్ ఇతన్ని కూడా హతము చేసాము అనుకోండి, ఒక సమస్య తీరిపోతుంది కదా. మీకు మెయిన్ వాళ్ళు లేరు అనుకోండి, ఇప్పుడు ఇబ్రాహీం రైజీ గారు, సో ఈయన హెలికాప్టర్ యాక్సిడెంట్లో మరణించాడు. దాంతో ఇవాళ వ్యవహారాలన్నీ మారిపోయాయి కదా. సో ఇలాగా ఇరాన్ వాళ్ళు ఒక భారీ ప్రణాళిక ఎప్పటి నుంచి, ఏప్రిల్ నెల నుంచి కూడా, ఇది ఎంత బాగా చేశారో చూడండి. ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక యూదుడు, ఇతను ఒక వ్యాపారి, ఇతను టర్కీలో ఉంటాడు, వయసు 73 ఏళ్ళు. ఎవరికి ఏ డౌటు రాదు, ఇతను ఇజ్రాయెల్ వెళతాడు, మళ్ళీ టర్కీ వస్తాడు, సో మనవాడే కదా అని చెప్పి ఎవరు కూడా ఎటువంటి డౌట్ అనేది ఇతని మీద రాదు. సో ఇతనిని మీకు ఇరాన్కి సంబంధించిన అధికారులు సంప్రదించి, సో ఇతనికి ఒక 5,000 యూరోస్, అంటే ఇది ఎలా చేశారు అంటే ప్రతి ఒక్క మీటింగ్కి ఇతనికి 5,000 యూరోస్ ఇచ్చేవాళ్ళు. నువ్వు ఒకవేళ బెంజమిన్ నెతన్యాహుని హతము చెయ్యగలిగితే ఏకంగా నీకు $1 మిలియన్ ఇప్పటికిప్పుడు అడ్వాన్స్గా ఇస్తాము, నువ్వు ఒప్పుకున్నావు అంటే $1 మిలియన్ ఆఫర్ కాదండి, ఆల్రెడీ ఇతని అకౌంట్లో వీళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేసేసారు. ఎంత? $1 మిలియన్. సో ఇప్పుడు ఇతని టాస్క్ ఏమిటి అంటే బెంజమిన్ నెతన్యాహు, అలాగే వాళ్ళ డిఫెన్స్ మంత్రి గ్యాలంట్, అదేవిధంగా షిన్ బెట్, సో దీనికి సంబంధించిన చీఫ్, వీళ్ళ ముగ్గురిని కూడా ఇతను హతం చెయ్యాలి. దీన్ని ఎలా చేస్తాడు? స్వయంగా మోజాదులో ఉండే డబల్ ఏజెంట్స్ వీళ్ళని ఎంచుకుంటాడు, వీళ్ళకి లంచాలు ఇస్తాడు. ఇచ్చి ఎవరైతే మీకు బెంజమిన్ నెతన్యాహు దాకా వెళ్ళగలరు, అతన్ని హత్య చేయగలరు, సో వాళ్ళకి హై లెవెల్లో రివార్డు ఉంటుందని ఇతను స్వయంగా ప్రకటించినట్టు చెప్తున్నారు. సో ఇతన్ని మొన్న మోజాద్ వాళ్ళు పట్టుకున్నారు. అంటే పట్టుకోవడము అంటే ఈ స్టోరీ ఎంత విచిత్రంగా ఉంటుందంటే నాకు ఎన్నో డౌట్స్. ఇప్పుడు చూడండి, మనం పేజర్ దాడులు అన్నాం, వాకీ టాకీ అన్నాం, మొబైల్ ఫోన్స్ పేలిపోవడము, ఫ్రిడ్జులు, టీవీలు, ఈ బైకులు, ఈ కార్లు, ఆఖరికి టాయిలెట్లు కూడా పేలిపోయాయి, ఎక్కడ, లెబనాన్లో. సో ఇదంతా మోజాద్ ఎలా చెయ్యగలిగింది అనేది ఇవాళ పెద్ద మిస్టరీ అండి. పెద్ద యుద్ధ నిపుణులు కూడా అసలు ఒక పేజర్ని ఎలా వీళ్ళు హ్యాక్ చేశారు, వాకీ టాకీలో మీకు ఇలాంటి డివైజెస్ ఎలా అమర్చగలిగారు, ఇది ఎలా జరుగుతుంది, ఇది మీరు ఎలా ఆలోచించినా కూడా ఇంపాసిబుల్ లాగే ఉంది. ఎన్ని విధాలుగా ఒక పేజర్ ఎలా పేలుతుందండి? జస్ట్ ఒక సిగ్నల్, బీప్ 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 సౌండ్, పేలిపోవడం ఎట్లా జరుగుతుంది? సో మోజాద్ స్టైల్ అని పదే మాట్లాడతారు చూసారా. ఈ 73 ఏళ్ల ఈ వ్యాపారి, టర్కీలో ఉండే వ్యాపారి, ఇతనిని మీరు గమనించారు అనుకోండి, ఫస్ట్ ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, చిన్నా చితక పనులకు ఉపయోగించుకున్నారు. ఇజ్రాయెల్ యొక్క ప్లానింగ్ ఎలా ఉంది, మీకు ఇజ్రాయెల్ యొక్క అతి ముఖ్యమైన కమాండర్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఏ డివిజన్స్లో ఎవరెవరు ఉంటారు, ఈ వివరాలంతా ఇరాన్ వాళ్ళు సేకరిస్తున్నారు. అంటే మోజాద్ స్టైల్లో ఇరాన్ వాళ్ళు ఈ పనులు చేశారు అని చెప్తున్నారు. కానీ నాకున్న అతిపెద్ద మిస్టరీ ఎవరు అంటే ఈ 73 ఏళ్ల మోతీ మామన్ అంటారు. ఏదో భారత్కు సంబంధించిన పేరులా ఉంది. మోతీ అంటే మీకు తెలుసు, మీకు వజ్రం. సో మోతీ మామన్, సో ఇతన్ని గమనించారు అనుకోండి, 2 సంఘటనలు మీకు చెప్తాను, దాన్ని విన్న తర్వాత మీరు చెప్పండి 73 ఏళ్ల వ్యాపారి ఎవరు అనేది. ఇప్పుడు చూడండి, మీకు మునిచ్ మ్యాసకేర్ని అంటారు. అంటే మీకు ఇజ్రాయెల్కి సంబంధించిన క్రీడాకారులు వీళ్ళు ఏం చేశారు, మునీచ్ అనబడే నగరానికి వెళ్ళారు ఒలింపిక్స్లో పాలు పంచుకోవడానికి. సో వెళ్ళినప్పుడు ఈ పాలెస్తీనియా తీవ్రవాదులు ఏం చేస్తారు, ఈ 11 మందిని కిడ్నాప్ చేసి వీళ్ళని హతం చేస్తారు. ఇది తెలిసిన తరువాత మీకు మోజాద్ తన పగా ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి యూరోప్లోకి వస్తారు.
వచ్చిన తర్వాత మీరు చూశారు అనుకోండి, వీళ్ళు ఈ హత్యలు చేశారు కదా, చేసేసి వీళ్ళు చెల్లా చెదురుగా యూరోప్లో ఎన్నో దేశాలకు పారిపోయారు. తరువాత వారాల్లో మీకు ఒక వార్త తర్వాత ఒక వార్త. అంటే ఒక తీవ్రవాది బెడ్ మీద పడుకొని ఉన్నాడండి, అక్కడికక్కడ అతని మీద ఎవరో కాల్పులు జరిపారు. హోటల్ రూమ్ గది తాళం వేసే ఉంది, ఎవరు ఎప్పుడు వచ్చారు వెళ్ళారు ఎవ్వరికీ ఏమీ తెలియదు. పడుకున్నవాడు అలాగే చనిపోయి ఉన్నాడు. ఇందులో 50% తీవ్రవాదుల మరణాలు బెడ్ పైనే. అందుకే మీకు గ్యాలెంట్ పదే పదే అంటాడు, మీరు మా మీద దాడులు చేశాక మీరు మీ ఇళ్లలో సురక్షితంగా నిద్రపోలేరు. మీ బెడ్ ఏదైతే ఉందో అక్కడికక్కడ మాడి మసైపోతుంది, అందులో నువ్వు అలా పడుకొనే ఉంటావు. అంటే ఏ లెవెల్లో చెప్పి చేయడం అండి. ఇక్కడ మోసాద్ లెవెల్ ఏంటంటే చెప్తారు, చెప్పి చేస్తారు. సో ఫైనల్గా ఏంటి తేలింది, ఇది ఎలా చేశారు, ఎవరి హోటల్లోకి వచ్చారు, ఎప్పుడు హత్య చేశారు, ఎప్పుడు వెళ్ళారు, నోబడీ నోస్. ఫైనల్గా మీకు ఆ మిస్టరీని ఎలా ఛేదించారు అంటే, యూరోప్లో ఉండే ప్రతి ఒక్క హోటల్, ఒక జర్మనీ అనండి, స్విట్జర్లాండ్ అనండి, ఫ్రాన్స్ అనండి, బెల్జియం అనండి, ఈ దేశాలలో ఉండే ప్రతి ఒక్క హోటల్ యొక్క ఆ తాళం ఉంటుంది చూసారా, తాళం చెవి, దాని యొక్క డూప్లికేట్ మోసాద్ ఏజెంట్ల వద్ద ఉంది. ప్రతి ఒక్క హోటల్ అండి. అంటే ఏ హోటల్లోకైనా వీళ్ళు వెళ్ళగలరు, ఆ తాళం ఆ చెవిని వాడగలరు, ఓపెన్ చేయగలరు, లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ తీవ్రవాది ఉంటే అక్కడికక్కడ వాడు మరణిస్తాడు, మళ్ళీ వీళ్ళు తాళం వేసుకొని బయటికి వచ్చేస్తారు. ఈ లెవెల్లో వీళ్ళు చెయ్యగలిగారు. తరువాతే తెలిసింది మోసాద్ ఏజెంట్లే చేశారు. అంటే ఆ రోజుల్లో 1970s గురించి నేను మాట్లాడుతున్నానండి. ఎప్పుడు ఎవరు ఇలాంటి ఆపరేషన్స్ని చూడలేదు. అంటే ఈ పేజర్ ఆపరేషన్ చరిత్రలో మానవ మాతృడు ఎప్పుడు కూడా ఊహించాడు ఇలాంటి దాడులు ఉంటాయని, చేసి చూపించారు. ఇప్పుడు చూడండి, మీకు ఈరాన్లో ఉండే న్యూక్లియర్ శాస్త్రవేత్తలు, ఇందులో అతి ముఖ్యమైన వాళ్ళు 5. ఈ 5 కూడా వీళ్ళు మరణించారు. ఎలాగా, ఒక 6 గ్రూప్. సో వీళ్ళు సీక్రెట్గా ఈరాన్కు సంబంధించిన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడో బంకర్లో, అండర్ గ్రౌండ్స్లో వీళ్ళు చేస్తున్నప్పుడు వరస పెట్టి 4 మరణించారు. దాంతో మీకు ఈరాన్ యొక్క గవర్నమెంట్ ఈ ఇద్దరిని పిలిచి, ఒరే నాయనా మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఇద్దరే మిగిలేరు, మీకోసం మేము లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము, మీరు బంకర్లోనే ఉండండి, బయటికి రాకండి, ఏదో ఒక రకంగా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఫార్ములాను తయారు చేయండి, ఇవన్నీ చెప్పారు. ఆఖరి రోజు చూశారనుకోండి, 5వ వాడు కూడా మరణించాడు. మరి చేసిన వాళ్ళు ఎవరు అని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు. ఆ 6వ వాడు ఎవరు, మోసాద్ ఏజెంట్. వీళ్లతోనే ఉండి, వీళ్లతోనే తింటూ, వీళ్లతోనే పడుకుంటూ, మీకు పూర్తిగా ఈరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని తెలుసుకొని ఫైనల్గా ఉన్న శాస్త్రవేత్తను కూడా వేసేసి ఇతను అక్కడి నుంచి తప్పించుకొని ఇజ్రాయెల్ వచ్చేసాడు. అలాంటప్పుడు ఇవాళ ఈరాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మేము ఒక అద్భుతమైన ఒక ఏజెంట్ను పికప్ చేశాము, రిక్రూట్ చేశాము, 73 ఏళ్ల వ్యక్తి. ఏమండి, ఇతను కూడా మోసాద్ ఏజెంట్ అయ్యుండొచ్చు కదా. ఎందుకంటే $1 మిలియన్ ఇతని చేతికి వచ్చింది. ప్రతి ఒక్క మీటింగ్లో కూడా 5,000 యూరోస్ సంపాదించగలిగాడు. ఈరాన్ యొక్క ప్లాన్ మొత్తం ఇతనికి తెలుసు. ఫైనల్గా ఇజ్రాయెల్లో దొరికిపోయాడు అని చెప్పి వార్తలు. సో ఇతనే వెళ్ళి దొరికిపోయి ఇదండి ఈరాన్ ప్లానింగ్ అని చెప్పాడు అనుకోండి, ఈరాన్కి ఎలా ఉంటుంది? అంటే మోసాదుతో పెట్టుకుంటే మీకు వ్యవహారం ఎలా ఉంటుందని అనడానికి మీకు ఈ స్టోరీ చెప్తున్నాను. సో నిన్నటికి నిన్న ఈ వ్యక్తి ఈరాన్ ఏజెంట్ అంటున్నారు. సో నా వరకు నాకు వచ్చిన ఆలోచనలో ఇతను కూడా ఒక మోసాద్ ఏజెంటే అయి ఉంటాడని చెప్పి నేను డౌట్ పడుతున్నాను. మరి ఈ స్టోరీ అంతా విన్న తరువాత దొరికిపోయిన వ్యక్తి మోసాద్ ఏజెంట్ అంటారా, లేదా ఈరాన్ రిక్రూట్ చేసిన ఏజెంట్ అని అంటారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.